అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం తాడిపత్రిలో గ్రీన్ గిట్స్ సోలార్ అనే ఆఫీస్ స్టార్ట్ చేయడం జరిగింది. గ్రీన్ గిట్స్ సోలార్ రూఫ్ టాప్ సోలార్ సంబంధించిన ఆఫీస్. రూఫ్ టాప్ అంటే ఏంటంటే మన గృహ వినియోగాలకి కరెంటు మన ఇంటిపై నుంచే ప్రొడ్యూస్ చేసుకోవడం. అంటే మనం వాడే కరెంటు మన ఇంటి నుంచే సూర్యరశ్మితో మనం ప్రొడ్యూస్ చేసుకోవడాన్ని రూఫ్ టాప్ సోలార్ అంటారు. ఈ రూఫ్ టాప్ సోలార్ అనేది మనకు 3 విభాగాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆన్ గ్రిడ్ సిస్టమ్, 2 ఆఫ్ గ్రిడ్ సిస్టమ్, 3 హై గ్రిడ్ సిస్టమ్. ఆన్ గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటంటే మనకు కరెంటు కనెక్షన్ ఉంటుంది, ప్లస్ సోలార్ నుంచి మనకు ప్రొడ్యూస్ అవుతుంది. 2 విధాలుగా ఉంటుంది. అంటే మన డే అంతా మన సోలార్ నుంచి మనము కరెంటు ప్రొడ్యూస్ అయిన తర్వాత కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక గ్రిడ్ ఇస్తారు. ఆ గ్రిడ్ ద్వారా వెళ్తుంది. మళ్ళీ నైట్ టైమ్స్ మనకి ఎప్పుడైనా కానీ గ్రిడ్ ద్వారా నుంచి మనం కరెంట్ యూజ్ చేసుకోవాలి. అంటే మనం వాడకం ఎంత ఉంటుందో మన ప్రొడ్యూస్ అంత ఉంటుంది. ఈ 2 విధానాలు కలిపితే మనకు ఆన్ గ్రిడ్ సిస్టమ్ అంటారు. ఇంకోటి ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ అంటే ఇంకా కరెంట్ కనెక్షనే ఉండదు. ఉదాహరణకు మనకు ఫామ్ హౌస్లు ఉంటాయి, రిసార్ట్లు ఉంటాయి, తర్వాత పొలాల్లో ఉన్న దూరం ఉన్న ఒక పొలం ఉంటుంది, అక్కడ కరెంట్ కనెక్షన్ ఉండదు, ఎక్కడ ట్రాన్స్ఫార్మర్స్ కానీ లైన్స్ కానీ ఉండవు. అలాంటి ప్రదేశంలో మనం ఆఫ్ గ్రిడ్ సిస్టమ్కి వెళ్ళిపోవచ్చు. ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే సోలార్ ప్యానల్స్ ఉంటుంది. సోలార్ ప్యానల్స్ ప్రొడ్యూస్ అయిన కరెంటు మనం బ్యాటరీలో పెడతాము, స్టోరేజ్ పెడతాము. బ్యాటరీ నుంచి మళ్ళీ మనము నైట్ టైమ్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ అంటారు. ఇంకోటి హై గ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. హై గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము సోలార్ నుంచి ప్రొడ్యూస్ చేసుకుంటాము, బ్యాటరీలు ఉంటాయి, ప్లస్ కరెంట్ కనెక్షన్కి ఉంటుంది. ఈ 3 ఉంటుంది. ఈ 3 మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మనకి ఎక్కడైనా కానీ పవర్ కట్ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా 1 గంట 2 గంటలు పవర్ కట్ వెళ్తున్నప్పుడు, అప్పుడు కనుక మనం పవర్ కావాలనుకున్నప్పుడు ఈ హై గ్రిడ్ సిస్టమ్కి వెళ్ళుకోవచ్చు. ఈ హై గ్రిడ్ సిస్టంలో మనం బ్యాటరీస్ ద్వారా స్టోరేజ్ పెడతాం. బ్యాటరీస్ కూడా ఎలాంటి బ్యాటరీస్ అంటే లిథియం బ్యాటరీస్ అనమాట. లిథియం బ్యాటరీస్ ద్వారా మనము స్టోరేజ్ చేసుకొని పెట్టుకుంటాం. ఓకే, మనం ఈ సోలార్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మన ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహాలు ఏంటంటే ఒకసారి చూద్దాము. ప్రభుత్వం నుంచి మన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి పిఎం సూర్యఘర్ అనే ఒక పథకము మనం ప్రవేశపెట్టింది. పిఎం సూర్యఘర్ పథకం నుంచి మనం పోర్టల్లో ఎన్రోల్మెంట్ అయ్యి మనము అప్లై చేసుకున్నామంటే మనకు దాదాపు 78,000 రూపాయల వరకు మనకు సబ్సిడీ వస్తుంది. పిఎం సూర్య 3 కిలోవాట్కు. మనం 3 కిలోవాట్, 2 కిలోవాట్, 1 కిలోవాట్ ఇలాంటి ఉంటుంది కదా. మనం ఎలా మనకు మన గృహ అవసరానికి ఏ కిలోవాట్ వేసుకుంటే మనకు ఉపయోగం ఉంటుందని బట్టి మన కరెంటు వాడకం బట్టి తెలుసుకోవచ్చు. సపోజ్ మనం 3 కిలోవాట్ వేసుకుంటే మనకు 400 యూనిట్ల వరకు మనకు కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. మన 400 యూనిట్లు మంత్లీ ఉపయోగించే గృహాలకు మాత్రము ఈ 3 కిలోవాట్ వేసుకుంటే 75,000 సబ్సిడీ వస్తుంది. ప్లస్ కరెంటు బిల్లు 0. ఎందుకంటే మనము కరెంటు డిపార్ట్మెంట్ మనం కరెంటు వాడుకోవట్లే, మన ఇంటి పైన పెట్టుకొని మనం కరెంటు వాడుకుంటున్నాం కాబట్టి కరెంటు బిల్ 0 వస్తుంది. ఈ కరెంటు బిల్ 0 వస్తుంది, మనకు ప్రభుత్వం నుంచి 75,000 సబ్సిడీ వస్తుంది. సరే, ఇప్పుడు మనము ఈ పిఎం సూర్య గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 3 కిలోవాట్కి 78,000 చెప్పాము. 2 కిలోవాట్ ఉంటుంది. 2 కిలోవాట్ వచ్చేసి 60,000 రూపాయలు, 1 కిలోవాట్ 30,000 రూపాయలు. ఈ విధంగా మనకు కిలోవాట్ ప్రకారం బట్టి మనకు పిఎం సూర్యఘర్ నుంచి వస్తుంది. సరే, ఇప్పుడు మనం సూర్య గురించి మనం వచ్చే సబ్సిడీ ఎలాగో ఉంది కదా. మన దగ్గర తీసుకుంటే ఏ విధంగా డబ్బులు మామూలుగా ఎంత ఖర్చు వస్తుంది, ఒక 3 కిలోవాట్కి ఎంత ఖర్చు వస్తుందని చెప్పేసి మనము ఒకసారి మీకు తెలియజేస్తాం. 3 కిలోవాట్కి వచ్చి మనం ఇప్పుడున్న ప్రస్తుతంలో 2,10,000 రూపాయలు మనం 3 కిలోవాట్ ఇస్తున్నాం విత్ బ్యాంక్ లోన్ కూడా ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ మనము 2,05,000 నుంచి 2,10,000 వరకు డిపెండ్ ఆన్ ప్రాజెక్ట్ సిచ్యువేషన్ బట్టి, అంటే మీ ఇంటికి ఉన్న రూఫ్ టాప్ సెలెక్ట్ బట్టి మనకి ఈ అమౌంట్ ఉంటుంది. ఎంత లేదా తక్కువలో ఒక 2 లక్షల రూపాయల వరకు అయితే మనము 3 కిలోవాట్ మనం ఇన్స్టాలేషన్ చేయగలుగుతాము. ఇందులో 78,000 సబ్సిడీ వస్తుంది. త్రూ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. బ్యాంక్ లోన్తో తక్కువ వడ్డీతో, అంటే 7% వడ్డీతో, ప్లస్ ఇన్స్టాల్మెంట్ ఉంటుంది. ఇన్స్టాల్మెంట్ రూపంలో మనం తీసుకోవచ్చు. ప్లస్ మా డౌన్ పేమెంట్ ఉంటుంది. డౌన్ పేమెంట్ 5% ఆర్ 10% డౌన్ పేమెంట్తో మనకు డౌన్ పేమెంట్ కట్టించుకొని మన బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక 3 కిలోవాట్ మనం తీసుకున్నాం అనుకో, దాదాపు 450 యూనిట్లు. మన కరెంటు బిల్లు ఎంత వస్తుంది? 450, దాదాపు 3,000 రూపాయలు వస్తుంది. ఈ 3,000 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు మనం ఈఎంఐ కట్టుకున్నాం కనుక 2 సంవత్సరాల్లో మనకు క్లియర్ అయిపోతుంది. మనకు 30 సంవత్సరాల వరకు మనం ఉపయోగించుకోవచ్చు కరెంటును ఉచితంగా 0 చేసుకుంటూ. ప్లస్ ప్రభుత్వం నుంచి వచ్చే 78,000 రూపాయలు మనకు సబ్సిడీ కూడా వస్తుంది. కాబట్టి ప్రజలందరూ మీరు ఈ పథకాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి. చాలా అద్భుతమైన పథకము. కరెంటు మన ఇంటి నుండే మనం కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం చేసుకోవచ్చు. 30 ఏళ్ళ వరకు కరెంటు బిల్లు రాకుండా మనం కరెంటుని వినియోగించుకోవచ్చు అని
ప్రజలందరికీ మరొకసారి తెలియజేసుకుంటున్నాను. మీకు ఏమైనా కానీ మనకు స్క్రీన్ పైన మనకి నెంబర్లు ఉన్నాయి. మీకు ఎలాంటి డౌట్లు కావాలనుకున్నా కనుక పిఎం సూర్య గారి నుంచి ఎలాంటి డౌట్లు కావాలనుకున్నా, మీకు బ్యాంకులో నుంచి ఎలాంటి డౌట్లు ఉన్నా కనుక మాకు కాల్ చేస్తే కనుక మీకు పూర్తి సమాచారం చెప్పగలుగుతాం. ఇంట్లో ఏసీలు ఉన్నాయండి, మాకు 2 ఏసీలు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, తర్వాత ఫ్యాన్లు ఉన్నాయని మాకెంత వేసుకోవచ్చని అంటే మీ గృహ అవసరం. సపోజ్ మీకు ఏసీలు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, వాషింగ్ మిషన్ అనుకో, మీకు మంత్లీ ఎంత కరెంట్ యూజ్ చేస్తుందని ఒక యావరేజ్ యూనిట్లోనే ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక ఏసీ ఉన్న ఇంట్లో ఒక 450 యూనిట్లు మంత్లీ కరెంట్ బిల్ వస్తుంది అనుకో, వాళ్ళు దగ్గర 3 కిలోవాట్ తీసుకోవచ్చు. లేదు 450 యూనిట్లు కాదు, మాకు 600 యూనిట్లు కరెంటు బిల్లు వస్తున్నప్పుడు మీరు 6 కిలోవాట్కి వెళ్ళచ్చు. అంటే మనం మంత్లీ కరెంటు బిల్లు ఎంత యూజ్. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఇంట్లో ఉంటుంది, మీ ఇంట్లో గృహ పరికరాలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు, మోటార్లు, ఏసీలు ఇవన్నీ ఉన్నాయి కదా, మీకు మంత్లీ కరెంట్ యూనిట్ ఎంత యూజ్ చేస్తున్నారు? 400, 450, 500, 600, 700. మీకు కరెంటు బిల్లు మంత్లీ ఎంత యూజ్ ఉందో బట్టి దాని ప్రకారం మీరు 2 కిలోవాట్ నుంచి 5 కిలోవాట్, 6 కిలోవాట్, 10 కిలోవాట్ వరకు వెళ్ళచ్చు.